అబ్బబ్బ కడుపు నొప్పి సార్ 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 అంటూ విద్యార్థుల రోదన అంతా ఇంతా కాదు. ఒకవైపు విద్యార్థుల గోస, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సార్ ఏంటి సార్ ఆవేదనతో ఆహాకారాలు ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. మండలం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 14 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో ఆస్పత్రి పాలైన ఘటన వెలుగులోకొచ్చింది. అయితే అక్కడ విద్యార్థులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో టమాటా కూరగాయ చేసినట్టు తెలిపారు. అయితే మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత కడుపు నొప్పి, గొంతు మంట, వాంతులు జరిగినట్టు సదరు బాలుడు వాపోయాడు. కూరగాయలు సరిగా లేకపోవడం వల్ల లేదా వంట చేసేది దగ్గర వహించడం వల్ల కూడా ఈ ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని ఆవేదన వ్యక్తం చేశాడు బాలుడు. అయితే సదరు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ 3-3:30 గంటల ప్రాంతంలో వాంతులు విరోచనాలు రావడంతో కడుపు నొప్పి అని చెప్పడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కానీ సంఘటనకు సంబంధించి వంట చేసేది దగ్గర తప్పిదం జరిగిందా లేదా కుళ్ళిపోయిన కూరగాయల వల్ల జరిగిందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎప్పుడు తనిఖీలు చేస్తేనే కదా తెలిసేది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు నిత్యం తనిఖీలు చేస్తేనే విధులు నిర్వర్తిస్తారా అని వెల్లువెత్తుతున్న ఆరోపణలు. ఇక్కడికే వదిలేయకుండా సదరు మధ్యాహ్న భోజన ఏజెన్సీ మరియు కూరగాయల సరఫరా మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు కాదు. ప్రభుత్వం అన్ని వసతులు, అన్ని రకాల బడ్జెట్ విడుదల చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు రోజుకో చోట వెలుగు చూడడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనంలో టమాటా కర్రీ చేశారు. దాంట్లో ఏదో పొరపాటు జరిగింది కావచ్చు, లేకపోతే కొంతమందికి కూడా పురుగులు రావడం, అలాగే కూరగాయలు ఖరాబ్ అయినా రావడం జరిగింది. అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం 3 గంటలకు పాయిజన్ టైప్ అయింది. కడుపు నొచ్చింది, వాంతులు వేసింది, ఎంత మండింది. 2 times అయినా సార్. అందరినీ సార్, ఆల్మోస్ట్ అందరూ సార్ ఐడియా లేదు. ఎస్ మాణిక్యం, గవర్నమెంట్ హై స్కూల్ ఎల్లారెడ్డి. నేను ఐపీఎస్ హెడ్ మాస్టర్ను. పిల్లలు 3:30 ప్రాంతంలో వామిటింగ్స్ అవుతున్నాయని, వామిటింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయని అనగానే పిల్లలు ఒక 4 వామిటింగ్ చేసుకోగానే నేను వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒకసారి మా సార్లతో 3 సార్లు కలిసి మళ్ళీ మీద తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ పోయి ఎవరైతే సిచ్యువేషన్ వామిటింగ్ సిచ్యువేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళని కూడా తీసుకొని ఒక 14-15 మందిని మేము ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకురాగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అందరికీ ఇది వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడం చేయడం జరిగింది. అందరికీ బాగానే ఉంది. కాకపోతే ఒక 3-4 కడుపులో వస్తుంది అనేసరికి వాళ్ళని కొంచెం అడ్మిట్ చేసి అక్కడనే ఉంచాం.